హాయ్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నది పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వేసామండి. ఇది జార్జెట్ బ్లౌజు. నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎంత ఈజీగా ఏసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి. అలాగే ఇది ప్లస్ గుర్తు రావాలి అంటే ఎలా స్టిచ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ చేస్తాను. ఇది వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్దని చెప్పి నేను కటింగ్ తర్వాత మామూలుగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇట్లా దేనికి దానికి జాయింట్ చేసేసి ఇక్కడి నుంచి పైపింగ్ వేయటం మాత్రం లైవ్లో చేశానండి. అంటే నెక్కి, హ్యాండ్స్కి వేశాను. అయితే నెక్కి మాత్రం వీడియో చేసి ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ హ్యాండ్స్ ఇలా వేసాము, ఇప్పుడు లైవ్ చేస్తున్నాను చూడండి అన్నప్పుడు లైవ్లో వేస్తూ ఉన్నప్పుడు ఇట్లా హ్యాండ్స్కి అయితే మాకు కూడా వస్తుంది అక్క, నార్మల్ పాదంతో బ్లౌజ్కి పైపింగ్ వేయండి అది చూపించండి అన్నప్పుడు ఇంకా ఇక్కడ వరకు వేసి ఆపేసి ఇక్కడి నుంచి నేను వీడియోని షేర్ చేస్తున్నానండి. వీడియోని మీకోసమని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అంత క్రితం ఇది ఎప్పుడో వీడియో మీకు అర్థమయ్యే ఉంటుంది, అయినా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మీరు అడిగారని నేను కూడా వీడియో అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ టైం కుదరకపోవటం అలా లేట్ అయిపోయిందండి. ఇదిగోండి, మనం డబుల్ లేయర్ తోటి అంటే క్రాస్ పట్టి తీసుకుంటాం కదా, 1.5 ఇంచ్ తోటి, ఆ 1.5 ఇంచ్తో తీసుకున్నటువంటి క్రాస్ ముక్కలన్నీ మనం పట్టీలాగా ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ఒక పావు ఇంచు తోటి కట్ చేస్తాం కదా, ఆ తర్వాత లోపల మాత్రం ఇట్లా పైపింగ్ థ్రెడ్ ఇలా లోపల పెట్టేసి ఎక్స్ట్రా తీసుకున్నటువంటి హాఫ్ పట్టు క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసి ఫస్ట్లో స్టార్టింగ్ మాత్రం ఇట్లా రఫ్ లాక్కుంటే సరిపోద్దండి. మనది నార్మల్ మిషనే, నార్మల్ పాదమే, పాదం మార్చలేదు. అలాగని కుట్టు సైజు ఉంటుంది కదా, కుట్టు సైజుని మాత్రం అస్సలు ఏమాత్రం మార్చలేదండి, మార్చకూడదు కూడా. మారిస్తే ఏమవుద్దంటే లూజ్ వచ్చేసి తర్వాత అయినా కస్టమర్తో మనకి ప్రాబ్లమే అవుతుంది. ఎందుకంటే ఇది నీట్గా ఉంటేనే కదా వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వస్తారు. మనం ఇప్పుడు పని అయిపోవాలి కదా అని చెప్పి గబగబా కుట్టేసి ఇచ్చేస్తే తర్వాత అయినా మళ్ళీ మళ్ళీ కస్టమర్ మన దగ్గరికి రావాలంటే చాలా టైం పట్టుద్దండి. అందుకని కస్టమర్ని పోనిచ్చుకోకుండా ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అంటే నార్మల్ మిషన్తో కూడా నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఈజీగానే వేసుకోవచ్చండి. స్ట్రైట్గానే కాదు, అంటే హ్యాండ్కి కానీ నెక్ వెనకాల వీపుకి కానీ స్ట్రైట్ కాబట్టి వచ్చేస్తుంది. ఇట్లా క్రాస్ ముక్కలతో రావట్లేదు అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. ఇదిగోండి, థ్రెడ్ కూడా వెనకాల నాటు వేసే థ్రెడ్ని కూడా పైపింగ్ క్లాత్ వేయడానికి ముందుగానే అటాచ్ చేసి దాన్ని ఇప్పుడు తిప్పుతున్నాను అనమాట. అప్పుడేమవుతుంది, థ్రెడ్ వేసేటప్పుడు ఈ తాళ్ళు లోపలికి వెళ్ళిపోయి మనకి ముడి వేసుకోవడానికి ఈజీగా వస్తాయి. అలాగే పైపింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇది కొంచెం కాస్ట్లీ బ్లౌజ్ అని చెప్పారు, బొటిక్ స్టైల్లో కావాలి వాళ్ళకి, అంటే ఓన్లీ థ్రెడ్ పైపింగే కావాలి, పాట్ నెక్ కావాలని అడిగారండి. ఇంతే, దీనికి ఎలాంటి ప్యాచ్ వర్క్ అదేమి వద్దక్క, నాకు ఓన్లీ పైపింగ్ చాలు అని. దీంతోపాటు ఇంకో 3 బ్లౌజెస్ కుట్టాను, అవి కూడా పైపింగే, అవి మాత్రం ఇచ్చేసానండి. ఇది కూడా ఇచ్చేసాను, కానీ ఇది స్టిచ్చింగ్ ఏంటంటే చూస్తానికి కూడా మీకు పైపింగ్ ఎంత ఈజీగా వేసుకోవచ్చు అనేది చూస్తానికి కూడా అపియరెన్స్ నీట్గా కనిపిస్తుందని వీడియో తీసి ఉంచానండి. ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. మేము తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు పర్పుల్ కలర్ బ్లౌజ్ ఉంది కదండి, ఆ బ్లౌజ్ పెట్టినప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా చూపించండి అక్క అని కూడా అప్పుడు కూడా కామెంట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ దానికి కూడాను. ఇట్లా ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి నా వీడియోస్ బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటూ ఉన్నానండి. మేము ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నా కూడా బయటికి వెళ్ళి అంటే అందరికీ వీలు పడదు కదా, షాపులు పెట్టేసి షాపుల్లోనే స్టిచ్ చేయడం అనేది వీలు పడదు. నాలాంటి వాళ్ళకి అంటే హౌస్ వైఫ్కి ఏమవుతుంది అంటే స్కూల్ పిల్లల ఫీజులని, ఇప్పుడు మా పిల్లలు కాస్త పెద్ద పిల్లలు కాబట్టి ఫీజులు కూడా జాస్తిగానే ఉంటాయి కాబట్టి మిషన్ కూడా మార్చాలని అనుకుంటూనే ఉన్నాము. ఎప్పటికప్పుడు అలానే అయిపోతుంది. ఏమో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏమైనా మారుస్తానేమో తెలియదు. మార్చాలని అయితే ఉందండి. చాలామంది అడుగుతున్నారు కూడా, అక్క మీ కటింగ్ వీడియోస్ బాగున్నాయి, మీ మిషన్ పెద్దదైతే ఇంకా బాగుంటుంది కదా అని. నా దగ్గరికి స్టిచ్చింగ్కి వచ్చేవాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. నిరీష అని, ఇంకా లలిత గారని, వీళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా అంటూ ఉంటారు, మీరు ఇంత నీట్గా స్టిచ్ చేస్తారు కదా, పెద్ద మిషన్ అయితే ఇంకా ఈజీ అవుతుందండి, మీరు ఒకసారి అది పెద్ద మిషన్ ట్రై చేయొచ్చు కదా, తీసుకోవచ్చు కదా అని. దేనికైనా టైం రావాలంటారు కదా, నాకు కూడా ఇంకా టైం రావాలేమో. ఇప్పటికీ మిషన్ నేర్చుకోవడం, అది స్టిచ్చింగ్ చేయటం, ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయటం, ఇక్కడ వరకు వచ్చింది నా టైము. మిషన్ మార్చే టైం వస్తే అది కూడా మారుస్తానేమో తెలియదండి. మిషన్ మార్చినప్పుడు మాత్రం ఫస్ట్ మీకే కదా షేర్ చేస్తాను.
అదండి. అయితే ఇదిగోండి పైపింగ్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా లూజు అనేది ఇటు పైపింగ్ సైడ్ గానీ, బ్లౌజ్ సైడ్ గానీ రానివ్వకోకుండా థ్రెడ్‌ని లాగి పట్టుకోకూడదు. మామూలుగా బ్లౌజ్ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ఇలా స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా ఫైనల్‌కొచ్చిన తర్వాత కూడా కొంచెం రఫ్ మనం ఖర్చులనేవి లోపలికి ఉండిపోవాలి. అప్పుడే బొటిక్ స్టైల్ అనేది కనిపిస్తదండి. ఇదిగోండి ఇటు సైడ్ కూడా. మనం ఇటు తిప్పేసిన తర్వాత మనం ఇప్పుడు అనుగుడు కుట్టు వేస్తాం కదా! అదే పట్టు చీరలైతే గనక నేను ఒక్కొక్కళ్ళు అడుగుతూ ఉంటారు పర్టిక్యులర్‌గా అడిగినా, లేదంటే పట్టు చీరలైతే ఖచ్చితంగా ఇట్లా అనుగుడు కుట్టు అనేది చేతి పని చేస్తూ ఉంటానండి. రౌండ్ వచ్చినప్పుడు మాత్రం మనం ఎడమ చేతితోటి క్లాత్‌ని కొంచెం సరి చేసుకుంటూ తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రౌండ్ నెక్ ఇది రౌండ్ నెక్ కాదు పాట్ నెక్ అండి. నీట్‌గా వచ్చింది. నెక్స్ట్ వీడియో మాత్రం సైడ్ జాయింట్ ఎలా చేయాలంటే ప్లస్ గుర్తులాగా వస్తేనే మనకి సైడ్ జాయింట్ నీట్‌గా వచ్చినట్లు బాడీకి ఫిట్టింగ్ బావుంటదండి. ఇది పాట్ నెక్. ఇది బావుందని అనుకుంటున్నాను. మీకు వీడియో ఎట్లా ఉంది అనేది ఒక కామెంట్ అయితే చేయండి తప్పకుండా. దీని తర్వాత మనకి సైడ్ జాయింట్ ఏ విధంగా తీసుకోవాలనేది ఒక 2, 3 మినిట్స్‌లో నేను వీడియోని ఫినిష్ చేసేస్తానండి. ఇది ఇప్పుడు మాత్రం ఇట్లా పైపింగ్ వేసింది మాత్రమే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాననమాట. ఎలా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పైపింగ్ అనేది పర్ఫెక్ట్‌గా, నీట్‌గా నార్మల్ పాదంతో కూడా చక్కగా వస్తదండి. అలాగే మన ఛానల్‌లో ఇంకా కటింగ్ వీడియోస్ కూడా చాలానే ఉన్నాయి. ఒకసారి అవి కూడా చెక్ చేసి చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.